2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చేసి మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంకొక కొత్త పుంతలు దొక్కించే స్థాయికి తీసుకెళ్లారు. ఈ రోజు కొనిపెట్టుకుంటే రాబోయే మీకు వచ్చేసి 10 నుంచి 15 సంవత్సరాల్లో చాలా సూపర్ అప్రిషియేషన్ వస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కాడి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇవాళంతా పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే టైం అండి ఇది. నమస్కారం అండి. 3TV ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. నా పేరు వచ్చేసి శ్రీమన్నారాయణ ఫ్రమ్ జననీ ఎస్టేట్ ఫార్మ్ ల్యాండ్స్ CEO అండ్ ఫౌండర్ని. ఈరోజు వచ్చేసి యాక్చువల్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్లో ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చాలా వరకు తక్కువ ఉంది, డౌన్ ట్రెండ్లో ఉందని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉందండి దాని గురించి మనం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. యాక్చువల్లీ హైదరాబాద్ మార్కెట్ వచ్చేసి గత 4-5 మంత్స్ నుంచి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చాలామంది ఏంటంటే పని కట్టుకోవాలా దాని గురించి డౌన్ ట్రెండ్లో ఉంది అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటే వాళ్ళకి ఫుల్ సబ్జెక్ట్ తెలియక మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు గత 4-5 మంత్స్ నుంచి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వచ్చేసి విపరీతమైన రిజిస్ట్రేషన్లు పెరుగుతూ ఉన్నాయి. మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కైనా వెళ్ళి చూస్తే మనకు వచ్చేసి సిటీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న ఆఫీసుల్లో ఎక్కడ కూడా ప్రతి ఆఫీసులో కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ సిటీ గురించి చూసుకుంటే హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ ఈ కాన్సెప్ట్లో కూడా మనకి విపరీతమైన సేల్స్ పెరిగినాయి. గత 2 days బ్యాక్ కూడా మనకి హైదరాబాద్ HMDA అకౌంట్స్ పరంగా అంటే వాళ్ళ పిన్ టు పిన్ అకౌంట్స్ పరంగా చూస్తే గత లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో ఆగస్టు, సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో చూసుకుంటే మనకు 300 crores పైన మనకి ఇన్కమ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్ ఆగస్టు వరకు చూస్తే 790 crores ఆల్రెడీ దాటింది ప్రజెంట్ ఇప్పటి వరకు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అప్పటికి ఇప్పటికీ అనేది మనకి ఏ రకంగా మనకు పెరిగింది, బిజినెస్ అనేది ఏ రకంగా పెరిగింది అనేది మనం ఆలోచన చేయవచ్చు. ఇది డౌన్ ట్రెండ్ ఉంది అనే చెప్పే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక తెలియని అంటే వాళ్ళకి అవగాహన లేని మాటలలాగా మనం ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా ఏంటంటే హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా డౌన్ కాదండి. ఇది ఎందుకంటే ఇది గ్లోబల్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా గ్లోబల్ సిటీగా మారింది. గత 20 years నుంచి కూడా మనకు వచ్చేసి అప్పటిన్న సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే గత 20 years బ్యాక్లో అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే విపరీతమైన మనకి అభివృద్ధి అనేది చాలా బాగుంది. రాబోయే 10-15 సంవత్సరాలు కూడా ఇంకా ఎర్లీగా అభివృద్ధి చెందడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. ఇది ఎందుకు ఎలా చెప్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో మనకు ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ అయింది. అట్ ది సేమ్ టైం ఎయిర్పోర్ట్ ప్లాన్ కూడా ఆయనే చేశారు. ఆయన టైంలోనే అభివృద్ధి చెందింది. ఇది అయిన తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చేసి మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇంకొక కొత్త పుంతలు దొక్కించే స్థాయికి తీసుకెళ్లారు. దీన్ని మనకు వచ్చేసి వెస్ట్ జోన్, మీకు హైదరాబాద్ వెస్ట్ జోన్ చూసుకున్నా కానీ, మీకు సౌత్ జోన్ చూసుకున్నా కానీ, అట్ ది సేమ్ టైం ఫార్మా సిటీని కూడా ఆయన హయాంలో తీసుకొచ్చారు. ఫార్మా సిటీ గురించి అప్పట్లో ఆయన ఆలోచన చేసి 19,000 ఎకరాల దాకా మనకి ల్యాండ్ గ్యాదరింగ్ చేసి దానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ మారింది, 10 సంవత్సరాల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్కి కూడా ఏంటంటే మనకి వాళ్ళకి టైం కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ మారగానే ఇమీడియట్లీ మనకి ఏది కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేయరు. కాబట్టి బిజినెస్ అనేది వాళ్ళకు వచ్చి అన్ని అంటే వాళ్ళ సరౌండ్స్లో ఉన్న కాన్సెప్ట్ అంతా డిజైన్ చేసుకొని అంటే బిజినెస్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి, హైదరాబాద్ సిటీని ఎలా గ్రో చేయాలి, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి టైం పట్టిందంటే 1.5 years టైం తీసుకుంటున్నారు అంతే. మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వారు చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ని ఎంత మనం డెవలప్ చేయొచ్చు, హైదరాబాద్ బ్రాండ్ని ఇంకెంత మనం హైలైట్ చేయొచ్చు అనే దాని గురించి మంచి ఆలోచనతోటి ప్లస్ ఫ్యూచర్ సిటీని కొత్త కాన్సెప్ట్ని ఫ్యూచర్ సిటీని తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఫార్మా సిటీకి తీసుకున్న ల్యాండ్స్ ఏదైతే ఉందో అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ప్లేస్లో మనకు వచ్చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసి నలుదిక్కులో కూడా మంచి అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తోటి ఆయన చాలా మంచి ప్లాన్తో చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రీసెంట్ కాన్సెప్ట్లో మనకు RRR కూడా అనౌన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఉత్తర భాగం అండ్ దక్షిణ భాగం సంబంధించిన రూట్ మ్యాప్కి సంబంధించి మొత్తం ల్యాండ్స్ కూడా మనకి అన్ని ఏరియాస్లో ల్యాండ్ కూడా మనకి ఎక్వైర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకుంటూ చాలా త్వరగా దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అదే ప్లేస్లో మనకు అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా
సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసి ఉన్నారు. ఇది కూడా ఎంత మ్యాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావడానికి కూడా మనకి ఇది ఆలోచన ఉంది గవర్నమెంట్. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే చాలా మంచి కాన్సెప్ట్ తోటి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టెప్ తీసుకుంటా ఉన్నారు, మంచి ఆలోచనతోటి. ప్లస్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు రావిరాల ఎగ్జిట్ దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి మనకు 330 ఫీట్ రోడ్ను వచ్చేసి ఒకటి మనకి అనౌన్స్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఏంటంటే మనకి రావిరాల ఎగ్జిట్ నుంచి కురిమిద్ద వరకు ఫస్ట్ ఫేజ్ కింద, కురిమిద్ద నుంచి మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ వరకు మొత్తం టోటల్గా సెకండ్ ఫేజ్ కింద తీసుకుంటూ ఉన్నారు. దీనికి ఫస్ట్ ఫేజ్లో కురిమిద్ద వరకు వచ్చేసి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది, దీనికి సంబంధించిన ఫండ్ అలాట్మెంట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని కూడా సమ్ కంపెనీకి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ అనేది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం ఈ 1 month 1.5 monthలో ఈ వర్క్ స్టార్ట్ కావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఫ్యూచర్ సిటీ అనేది ఏంటంటే చాలా విపరీతమైన గ్రో కావడానికి ఆస్కారం ఉంది. హైదరాబాద్ బిజినెస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందనే మాట మనకు వచ్చేసి అది చాలా పెద్ద మాట అనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 2024 చూసుకుంటే హైదరాబాద్ బ్రో అనేది ఒక కొన్ని టైంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్లో కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇలాంటివి అనేది మామూలుగా నడుస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి చిన్న బడ్జెట్, అంటే చిన్న బడ్జెట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కొనుక్కునే టైం. యాక్చువల్లీ ఇది ఏంటంటే బయర్ టైం అంటారు. బయర్స్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చిన్న మిడిల్ క్లాస్ పీపుల్స్ కాడ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ వీళ్ళంతా పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఉండే టైం అండి ఇది. ఇది ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయిందంటే ఇది హెవీగా పెరుగుతూ ఉంటాయి రేట్స్ అనేది. హెవీ పెరిగినప్పుడు ఏంటంటే అప్పుడు కొనాలంటే అప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమనంటే ఇప్పుడు అప్పుడు నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొనలేకపోయినా ఇప్పుడు ఇంకా విపరీతంగా పెరిగిపోయిన కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉంటారు. మీరు 5 years తీసుకొని కరోనా టైం నుంచి ఆలోచన చేయండి. కరోనా టైం బిఫోర్ వచ్చేసి ఒక గజం 10,000 ఉన్న ఏరియాస్లో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ 25,000 దాటి 30,000 నియర్ బై ఉన్నాయి. అప్పుడు అదే ఆ రోజుల్లో మనం 10,000 రూపాయల రేంజ్ మనం కొనుక్కుని ఉంటే ఈరోజు 25,000 to 30,000లో మనకి ఇక మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంకా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొన్ని వీడియోస్ చూసి కొంతమంది యొక్క మాటలు విని ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది, బిజినెస్ నడవట్లేదు, మనం నిదానం కొనుక్కుందాం లేని అలాంటి భ్రమంలో ఉంటే మటుకు ఎవరు కూడా ఆ భ్రమం నుంచి బయటికి రండి. బయటకు వచ్చేసి మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర ఉన్న స్తోమతతోటి మీకు నియర్ బై అంటే దగ్గరలో కానీ కొనే వీలు ఉంటే దగ్గరలో, లేదంటే కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ చేసుకునైనా కానీ మీరు ఒక సిటీ నుంచి 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ఈ రోజు కొనిపెట్టుకుంటే రాబోయే మీకు వచ్చేసి 10 నుంచి 15 సంవత్సరాల్లో చాలా సూపర్ అప్రిషియేషన్ వస్తుంది. ఇది మీరు ఊహించిన అప్రిషియేషన్ వస్తుంది ఆ టైం కల్లా. అప్పటి వరకు ఏంటంటే మీకు అన్ని ఏరియా సిటీ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా మారింది కాబట్టి దీన్ని డెవలప్ చేస్తూనే వెళ్ళాలి. కానీ దీన్ని ఒక హైదరాబాద్ని వచ్చేసి ఎప్పుడు కూడా ఒక విధానంలో అట్లే ఆపేద్దామనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎనీ గవర్నమెంట్ కూడా డెవలప్ చేయాలి, సిటీని ఇంకా హై చేయాలి అనే ఆలోచనతోనే ఉంటారు. ఇంకోటి మనకి హైదరాబాద్కున్న మంచి మేజర్ పాయింట్ ఏంటంటే ఇండియాలో బాగా అభివృద్ధి చెందుతున్న సిటీస్లో హైదరాబాద్ రాబోయే 5 yearsలో నెంబర్ 1 పొజిషన్ రాబోతుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఢిల్లీ చూసుకోండి, టోటల్ పొల్యూషన్ కాన్సెప్ట్ మళ్ళీ ప్లస్ వింటర్లో వచ్చేసి అక్కడ ఉండలేని పరిస్థితి. ప్లస్ బాంబే తీసుకోండి, బాంబే మొత్తం వచ్చేసి మీకు వచ్చేసి సముద్రం ఉన్న ఏరియా. సమ్మర్లో అయితే అసలు మొత్తం చెమటలు పట్టేస్తుంటాయి, అసలు అక్కడ ఉండలేని పరిస్థితి. మీకు ఇంకా చెన్నై తీసుకున్నా సేమ్ పరిస్థితి ఉంటుంది. కలకత్తా తీసుకున్నా అది కూడా సేమ్ ప్రాబ్లంలోనే ఉంటుంది. మంచి వాతావరణము, సముద్రానికి మధ్యలో అంటే ఇటు బంగాళాఖాతం కావచ్చు, అరేబియా మహాసముద్రం కావచ్చు, హిందూ మహాసముద్రం మొత్తానికి కలిపి ఇది హైదరాబాద్ అనేది మెయిన్ సెంటర్లో ఉంది. కాబట్టి హైదరాబాద్కి వచ్చేసి అన్ని ఏరియాస్ అంటే ఇండియాలో ఉన్న అన్ని మెయిన్ సిటీస్, మెయిన్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి మైగ్రేన్ అవుతున్నారు చాలామంది. అది చాలామంది తెలియని విషయం. గత 4 to 5 yearsలో హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చాలా విపరీతంగా పెరిగింది. దీంతో పాటుగా ఓన్లీ ఇండియన్సే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది మైగ్రేట్ వస్తున్నారు. మన హైదరాబాద్లో ఒక ఆఫ్రికన్ టౌనే తయారైపోయింది. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొంతమంది ముస్లిమ్స్ మైగ్రేట్ అవుతున్నారు. ప్లస్ కొన్ని అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. చైనా నుంచి ఉన్నారు, జపాన్ నుంచి ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే తెలియదు చాలామందికి. ఏంటంటే వీళ్ళు కొన్ని వీడియోస్ చూసేసి హైదరాబాద్లో ఇంకా రియల్ ఎస్టేట్ స్టార్ట్ కాలేదు, 1 year నుంచి 1.5 year నుంచి స్లో ఉంది, మనం ఇప్పుడు పెడితే లాస్ పోతామేమో అనే ఆలోచనలో భ్రమంలో ఉన్నారు. ఈ భ్రమల నుంచి బయటికి రమ్మని చెప్పేసి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీకు తోచిన బడ్జెట్లో మీకున్న ఎఫర్డబుల్ ప్రైస్లో ఇప్పుడు కూడా చాలా ల్యాండ్స్ దొరుకుతున్నాయి హైదరాబాద్లో. రాబోయే 10 yearsలో ఈ గజాల కాన్సెప్ట్ అనేది హైదరాబాద్లో ఉండకపోవచ్చు. అప్పటి వరకు మీకు ఇంకా ఫీట్ ఎస్ఎఫ్టీ కాన్సెప్ట్లో రావచ్చు. ఎందుకంటే అంత విపరీతంగా భూములను పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రాబోయే 10 to 15 yearsలో హైదరాబాద్ అనేది చాలా విపరీతమైన గ్రో కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, వారు తీసుకునే
కాన్సెప్ట్, వారు తీసుకునే సిటీ డెవలప్మెంట్ గురించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళు దీర్ఘకాలంగా ఆలోచన చేస్తే చాలా బాగున్నాయి. యాక్చువల్గా మన మూసీ సుందరీకరణ కావచ్చు, ప్లస్ కొన్ని ఏరియాస్లో కేబుల్ బిడ్స్ చెప్తున్నారు, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు, రీజనల్ రింగ్ లైట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే అసలు రాబోయే 10 to 15 yearsలో హైదరాబాద్ అనేది చాలా పెద్ద సిటీగా అవతరించబోతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంకొక ఎయిర్పోర్ట్ను కూడా రేవంత్ రెడ్డి గారు మనకి చెప్తూ ఉన్నారు. కొత్త త్వరలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి హైదరాబాద్ బేస్లోనే. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ ఇంకోటి క్రికెట్ స్టేడియం కూడా మన ఫ్యూచర్ సిటీ సైడ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచన చేస్తే ఏంటంటే చాలా 10 to 15 yearsలో వచ్చేసి మనకు చాలా మంచి అప్రిషియేషన్ రాబోతుంది ఇప్పుడు పెట్టుకున్న ఇన్వెస్టర్స్కి ఎవరైనా కూడా. ప్లస్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇలా కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి టైం. యాక్చువల్గా ఇది బయ్యర్ టైం. ఈ టైంలో కొనిపెట్టుకునేది చాలా ఇప్పుడు ఏంటంటే గత 1 year 1.5 year నుంచి కొంచెం మార్కెట్ స్తబ్దతగా లైట్గా, అంటే పెరగలేదు, ఎక్కువ పెరగలేదు, అట్లా ఆగి ఉన్నది. ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కూడా 2 years కావస్తుంది దగ్గర. ఇక్కడ నుంచి మనకు 3-4 years వరకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా ల్యాండ్స్ మీద, లేదంటే మనకి ఇప్పుడు వచ్చేసి ప్లాట్స్ మీద, ల్యాండ్స్ మీద, హౌసెస్ మీద కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ విషయంలో మీకు వచ్చేసి ప్లాట్లు కొనాలనుకున్నా, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనాలన్నా, హెచ్ఎండిఏ ప్లాట్లు, డిటిసి ప్లాట్లు కొనాలన్నా కానీ, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సలహాలు కావాలన్నా కానీ నాకు కాల్ చేస్తే మీకు ఎనీ టైంలో మేము అందుబాటులో ఉంటాం. నా నెంబర్ వచ్చేసి 8374535205. ఈ నెంబర్లో ఎనీ టైం కాంటాక్ట్లో ఉంటాము. ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీకు నివృత్తి చేస్తుంటాము. ప్లస్ మా సైట్స్ వచ్చేసి ఎస్పెషల్లీ మనకు బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే, ఈ ఏరియాస్లో హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్స్ మా ఓన్ సొంత లేఅవుట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ మీరు అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.